అందరికీ నమస్కారం. సో నా పేరు మహేందర్ రెడ్డి. నేను బీసీఐ ప్రాజెక్ట్లో పనిచేయడం జరుగుతాను. సో ఒక విషయం అంటే ఎప్పటి నుంచి తీసుకున్నా మీకోసం తీసుకోను. సో 2012లో జీనియస్ ట్రైనింగ్ ఆధారంలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం జరిగింది. నేను 2019లో జాయిన్ అవ్వడం జరిగింది. సో 2019లో జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి సారు సత్యనారాయణ సారు రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. సో నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ నేను పాలు పంచుకోలేదు. నాకు అది ఒక దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే సో సార్ దగ్గర అంటే అది లేకున్నా కానీ ఏదో ఒక మీటింగ్లో చిన్న చిన్న సంభాషణలు మా ఇద్దరి మధ్య జరిగాయి. సో అదొకటి నాకు అదృష్టంగా భావిస్తున్నాను సార్తో సంభాషణలు జరిగినందుకు. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను 4 అంశాలు సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అంటే ఎలా ఉండాలి అనేది కొన్ని 4 అంశాలు. ఒకటి డెడికేషన్ అంటే ఒక వర్క్ విషయంలో ప్లాన్ ఎలా ఉండాలి ఏదనేది. సో అదొకటి. ఇంకొకటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం. సార్ దగ్గర నేను నాకు చాలా నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా ఎలా ఉండాలి, ఇతర వ్యక్తులతో ఎంత ఒదిగినా ఒదిగి ఉండాలి స్వభావం అనేది సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఇంకొకటి నేను సేవాభావం. ఏంటంటే నేను ప్రాజెక్టు భాగంగా ప్రతి విలేజ్కి వెళ్ళి మీటింగ్లలో రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఏదో ఒక ½ అవర్ మాత్రం కంపల్సరీ సార్ను గుర్తు చేసేవారు రైతులు. ఎందుకంటే పలానా ఏ వీటిలో పలానా సార్ ఉండే మంచి వ్యక్తి, నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా విషయాలలో. ఒక ½ అవర్ కంపల్సరీ రైతులతో మాట్లాడారు. సో సత్యనారాయణ సార్ ఇలా ఉండేది అలా ఉండేది చాలా బాగా చెప్పేది. అలానే మీరు చేయాలని రైతులు కూడా చెప్పేది కొంతమంది రైతులు. సో అదొకటి. ఇంకొకటి ఇది స్మరించుకోవడం అనేది నాకు ఇది ఫస్ట్ టైం కాదు. అంటే ఇన్నా లేకున్నా ప్రతి మీటింగ్లో నేను స్మరించుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆయన యొక్క సార్ యొక్క డెడికేషన్ని నేను ప్రతిసారి స్మరించుకున్నాను. ప్రతి మీటింగ్లో సతీష్ గారు ప్రతి మీటింగ్లో కూడా సో ఇలా ఉండేది, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే మీరు ముందుకు వెళ్తారు. సో మా టైంలో మంగళవారం వచ్చిందని సార్ వచ్చేది, ఇలా చేసేది. ఒక బిల్లు పెట్టాలంటే ఎంత కష్టం ఉండేదో, ఎంత అది ఉండేదో. అంటే ఆ డెడికేషన్ అనేది సార్ ప్రతి మీటింగ్లో ఏదో ఒక సమయంలో మాకు చెప్పేవారు. సో అదొక ఇన్స్పిరేషన్ లాగా మాకు ఏర్పడింది. ఆ ఇన్స్పిరేషన్ అనేది సో మిగతా వారికి కూడా, ఇతర వ్యక్తుల ద్వారా మిగతా వారికి కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకొకటి సార్ గారికి నిజంగా ఆయన యొక్క సేవాభావాలతో మిగతా వారు కూడా ఎవరైతే స్టాఫ్ అందరూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆ సేవాభావంతో ముందుకు వెళ్ళి రైతులకు కూడా ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా జీనియస్ అనేది ఒకటి జీనియస్ సంస్థ ముఖ్యంగా ఓన్లీ రైతులకు సేవే కాదు, ఇతర ప్రాజెక్టుల ద్వారా అనేక నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పిస్తుంది. అది చాలా వరకు మనం ఇప్పటి వరకు దాదాపు జీనియస్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది వాళ్ళ ఉపాధిని వాళ్ళు దీని ద్వారా పొందుతున్నారు. కాబట్టి సో అది అదేవిధంగా ఇంకా చాలా ప్రాజెక్టులు జీనియస్ ఆధ్వర్యంలో ఇంకా రావాలి. చాలా మంది యువతకు